ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏ విశ్వాసంతో అంటున్నారు? మా పాలనకు రెఫరెండం కాబోతుంది లోక్సభ ఎన్నికలు అని చెప్తున్నారు. ఇంకా మీరు 6 గ్యారెంటీలు అమలు చేసే దిశగానే మీ ప్రభుత్వం కొనసాగుతుంది. మిత్రమా, రేవంత్ రెడ్డి గారు 2 ఇయర్స్ నుంచే అంటున్నారు. ఎవ్వరు నమ్మలేదు, ఏ ఛానల్ నమ్మలేదు, మా కాంగ్రెస్ నాయకులు కూడా నమ్మలేదు. మాకు 75 సీట్స్ వస్తాయి కాంగ్రెస్ పార్టీకి ఎట్టి పరిస్థితిలో, నేను గవర్నమెంట్ ఫామ్ చేస్తున్నా 9th డిసెంబర్ అని డేట్ డిసైడ్ చేసిన ఒక ఏకైక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇవాళ అప్పుడు ముఖ్యమంత్రి లేడు, కాంగ్రెస్ ప్రెసిడెంట్గా ఓపెన్గా డేట్ కూడా అనౌన్స్ చేశాను. 9th డిసెంబరు నేను ఓత్ తీసుకుంటున్నా, సీఎం ఎవడైతే మా పార్టీ డిసైడ్ చేస్తుంది కానీ కాంగ్రెస్ పార్టీ సీఎంగా కాబోతుంది అని ఎంత కాన్ఫిడెన్స్గా అన్నాడు. కానీ గ్రేటర్ హైదరాబాద్లో మేము అనుకున్నంత సీట్ రాలేనందువలన మా గోల్ 75 బదులు మేము 65కే ఆగిపోయినాం. ఇవాళ కూడా ఆయన అంటున్నారు మేము అవుట్ ఆఫ్ 17 సీట్స్లో 13 నుంచి 14 సీట్స్ కంపల్సరీగా వస్తాయి అని ఏ జ్యోతిషం అంటున్నారో అది 100% నాకు కూడా పూర్తి నమ్మకం, విశ్వాసం ఉంది. రేవంత్ రెడ్డి గారు సీఎం గారు ఏది చెప్పినారో నేను ఇంకొక సీట్ ఇంకా ఎక్కువనే చెప్తున్నా, తక్కువ మాత్రం కాదు. కానీ 100 రోజుల్లో మహిళలకు 2500 రూపాయలు ఇస్తామన్నారు, 2 లక్షల రుణమాఫీ అన్నారు. ఇవన్నీ కూడా ఇంకా అమలు కాలేదు. ఎట్లా ప్రజలు విశ్వసించాలి మిమ్మల్ని? మీరు చేసిన వాగ్దానాలు మీరు అమలు చేయనప్పుడు ఎట్లా విశ్వసించాలి? మేము ఆల్రెడీ 6 గ్యారంటీలకు వెళ్ళి మీకు తెలుసు 4 గ్యారంటీలు 100% పూర్తి చేసినాం. గ్యారంటీలో కొన్ని లేని కూడా పూర్తి చేస్తున్నాం. దాంతో సహా మొదటి తారీఖు నాడు గవర్నమెంట్ ఎంప్లాయీస్కు శాలరీస్ ఇస్తున్నాం, గ్రీన్ ఛానల్లో స్కాలర్షిప్ ఇస్తున్నాం. ఇవి అన్నీ కూడా ఎంత ధైర్యం కావాలా? ఖజానా 7 లక్షల కోట్ల రూపాయలు ఖజానా ఖాళీ ఉంది. మేము కేసీఆర్కి ఇచ్చేటప్పుడు 10,000 కోట్ల రూపాయలు సిలక్ ఇచ్చినాం. కేసీఆర్ గారు బంగారం తెలంగాణ ఇగో తీసుకో అని బంగారం ఇచ్చినాం. కేసీఆర్ మాకు పోయేటప్పుడు 7 లక్షల కోట్ల అప్పు ఇచ్చి చిప్పా ఇచ్చిండు మా చేతికి, ఇగో తెలంగాణ డెవలప్మెంట్కి 7 లక్షల కోట్ల రూపాయలు చిప్ప మోయినరా బాబు మీరు అని మాకు మోయింది. మేమేమి ఇచ్చినాం? బంగారం ఇచ్చినాం, 10 కోట్ల రూపాయలు సిలక్. ఎంత డిఫరెన్స్ ఉంది ఇద్దరు పాలనలో. అలాంటి దానికి 7 లక్షల మైనస్కి ఇలా 3 నెలల నుంచి ఎగ్జాక్ట్ ఫస్ట్ నెల 5 తారీఖు ఇచ్చినాం. తర్వాత ఫస్ట్కే సాలరీ అందరికీ ఎంప్లాయీస్కి ఇస్తున్నాం. తర్వాత 6లో 5 గ్యారెంటీ ఇచ్చినాం. ఇంకొక గ్యారెంటీ మిగులుతుంది, అది కూడా కొంచెం ఫైనాన్స్ బాగానే అది కూడా పెడతాము. కేసీఆర్ తిరిగా మేము మోసం చేసే పార్టీ కాదు. కానీ మీకు ముందు తెలుసు అప్పులు ఉన్నాయని తెలుసు, రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందని మీరు పదే పదే ప్రచారం చేశారు. ఇవన్నీ తెలిసి హామీలు ఇచ్చారు కదా. ఇంత మోసం అనుకోలేదు. మేమంతా 4,60,60 కోట్లు 4 లక్షల మీదనే ఉన్నాం మేము. కానీ అసలు లెక్క చేస్తే 7 లక్షల కోట్లు మేము కాదు, ఇది కాగంటుంది ఫైనాన్స్ గవర్నమెంట్ వైట్ పేపర్ ద్వారా డిపార్ట్మెంట్ అంటుంది. అప్పుడే అపోజిషన్గా మేము ఏది చెప్పినా నడుస్తుంది. అప్పుడు మేము చెప్పినాం 4 కోట్లనే మేము అంచనా వేసుకున్నాం. కానీ ఈడ చూస్తే డబల్ వెళ్ళింది కదా. మరి 7 లక్షల కోట్ల రూపాయలు అప్పును తీయాలా? ఇవాళ మీకు జిఎస్టీ మంచి వార్త అయింది. ఫస్ట్ నెల 100 కోట్లు పెంచినాం, 2వ నెలలో 200 వచ్చినాయి. ఈ నెల 300 కోట్ల రూపాయలు మనకు జిఎస్టీ వచ్చింది. దాదాపు ఈ మార్చ్ ఎండింగ్ వరకు 500 కోట్ల రూపాయలు జిఎస్టీ దొంగతనం చేస్తున్నారు. ఎవరు? బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన టానిక్ అలాంటి ఇంపోర్టెడ్ విస్కీ బియర్ సిగరెట్ల కంపెనీ వాళ్ళు 100 కోట్లు జిఎస్టీ కేసీఆర్ కుటుంబ సభ్యులు ఆయన పార్టీ సభ్యులు ముంచేసారు. నిండా ముంచేసారు. వాళ్ళకు జైళ్ళలో పెడితే జైళ్ళు ఫుల్ అయిపోతాయి. కానీ మీరు ఆ దిశగా ఏం ప్రయత్నం చేస్తున్నట్టుగా అనిపిస్తలేదు. మీరు ఎన్నికల ప్రచారంలో వేడిగా విమర్శలు చేశారు, జైలుకు పంపిస్తామన్నారు, అవినీతి అంతుదేస్తామన్నారు. ఇదిగో రేపు మళ్ళా మీరే అంటారు, మీడియా వాళ్ళు రివెంజ్ తీసుకుంటుంది ప్రభుత్వం అంట. మొత్తం ఆధారాలతో మాకు ఇంకా 100 దినాలు కూడా పూర్తి కాలేదు. కానీ శిక్ష ఎవరెవరికి ఇవ్వాలనో దాంతో ముందుగా రెవెన్యూ కలెక్ట్ చేసుకోవాలా, డబ్బులు వసూలు చేయాలా. డబ్బులు ఉంటేనే ప్రభుత్వం నడుస్తుంది. మరి కొత్త అప్పుల మీద ఆధారపడే బదులు మనం సెల్ఫ్ కాళ్ళ మీద నిలబడాలి. గవర్నమెంట్ నిలబడాలంటే మన ఫైనాన్సెస్ రిసోర్సెస్ను పెంచాలా, కేంద్ర ప్రభుత్వం డబ్బులు కొన్ని తీసుకురావాలా. ఎగ్జాంపుల్గా నేను ఎనర్జీ మినిస్టర్గా ఉన్నప్పుడు నాకు అప్పుడున్న వైఎస్ రాజశేఖర్ గారు, షబీర్ మనము మన కాళ్ళ మీద నిలబడదాం, ఎప్పటి వరకు బయట కరెంట్ కొందాం, మనం థర్మల్ పవర్ స్టేషన్ పెంచుదాం, మనకు అంటే డబ్బులు కావాలి.
డబ్బులు ఢిల్లీకి పో. మనం ఆర్ఈసీ, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, ఆ రాజు గ్రామీణ విద్యుత్కరణ యోజనతో 3,500 కోట్లు ఫ్రీ గ్రాంట్ పట్టుకొచ్చి ఇవాళ మాకు ఏ ప్రాజెక్ట్స్ వచ్చినాయి మాదే. కానీ కేసీఆర్ దాంట్లో ఒకటి భద్రాద్రిలో వచ్చింది 276 ఇస్తారు. దాని తర్వాత భద్రాద్రి లేదు, యాదాద్రి లేదు, ఏది లేదు.